సిద్ధమూలిక పరిచయాలు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ చెట్టు పేరు తీగ మద్ది అంటారు. ఇది తీగ మద్ది ఇంతవరకు ఏ గ్రంథ రూపంగా లేదు, ఎక్కడ లేదు. ఇది గిరిజనులు కానీ వాళ్ళు దీన్ని తీగ మద్దిగా చూపెడతా ఉంటారు. ఇంతవరకు ఇది ఎక్కడ ఏ గ్రంథంలో వెళ్ళి కూడా లేదు. ఇది వాళ్ళు ఆల్రెడీ ఆదివాసులు వాడినటువంటి చెట్టు. ఇది తీగ మద్ది అంటారు దీన్ని. ఈ చెట్టు ఒకసారి చూడండి, ఇగో మద్దికాయలు మాదిరిగానే ఉంటాయి. ఇది మద్దికాయలు ఏ మాదిరిగా ఉన్నాయో ఆ మాదిరిగా ఉంటాయి. కింద కాయలంగు ఇగో ఈ తీగ ఇలాగ ఉంటుంది. ఈ వేరే చెట్ల మీద ఎగుసుకొని పోతూ ఉంటుంది. దీన్ని తీగ మద్దిగా పిలువబడుతుంది. ఆ పైన అలాగా మద్దికాయలు పైన ఉన్నాయి. ఈ కాయలు ఒకసారి చూడండి, చెట్టుకు అలాగే ఉన్నాయి. ఇగో మద్దికాయ ఎలాగుంటుందో సేమ్ యాజ్డీస్గా అట్లనే ఉంటుంది. ఈ మద్దికాయ మాదిరిగానే ఈ పలకలు ఎలాగుంటుందో అలాగా ఉంటుంది. ఇదిగో మద్దికాయలు ఎలాగున్నాయో అందుకే దీన్ని తీగ మద్దిగా పేరుందన్నమాట. దీనికి కాయలు ఉన్నాయి. ఇది తీగ మద్ది అంటారు. ఆకు కూడాము మద్ది ఆకు పోలికనే ఉంటుంది. మద్ది చెట్టు ఆకు మాదిరిగానే ఉంటుంది. ఇది తీగ మద్ది. ఒకసారి చూడండి, దీనికి కాయలు ఆల్రెడీ ఉన్నాయి. ఇదిగో మద్ది కాయలు ఎలాగ ఉంటుందో అది ఇంతవరకు ఎక్కడైతే లేదు మద్ది చెట్టు. ఇది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్నే మద్ది చెట్టుగా పిలువబడుతుంది. తీగ మద్ది అంటారు. దీని తీగ ఇలాగ ఉంటుంది. ఈ చెట్టును ఎగబాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ తీగ మద్ది ఈ విధంగా కింద కాయలు కింద కాయలు ఒకసారి చేతిలో పట్టుకో, ఇలాగ ఉంటుంది. చేతిలో మద్ది కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. తీగ మద్ది కాయలు ఈ మాదిరిగా ఉంటాయి. ఇగో దానికి దీనికి చాలా పోనీకు ఉంటాయి. ఇది బరువు తక్కువ ఉంటాయి. ఈ కాయలు బరువు తక్కువ ఉంటే తీగ మద్ది అంటారు. ఈ మాదిరిగా ఉంటుంది, తీగ మద్ది అంటారు. ఈ తీగ చెట్టుకు పాక్కుంటూ వెళ్ళిపోతుంది. తీగ మద్ది అంటారు. ఆ కాయలు ఉన్నాయి దానిపైన.